మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, ఉచ్చబట్టి ఉన్నారు. అష్టవర్గులను సర్వాష్టవర్గుల్లో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని అయిపోయినా కూడా కొన్ని నెలలు ఏలినాటి శని వీరికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి ఒక అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అష్టమంలో కేతు బలంగా ఉన్నారు. ద్వితీయంలో రాహు మటుకు అంత బలంగా లేరు. కుటుంబ పరంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కెరియర్ పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. కానీ ధనం మటుకి తక్కువగా రావడం, వచ్చిన డబ్బు సరిపోకపోవడం, మళ్ళీ అప్పు చేయాల్సిన ఇటువంటివి ఉంటాయి. అవి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం సమన్వయం పాటిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార పరంగా గడిచిన కొన్ని వారాలు కొన్ని నెలల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఇవి సానుకూలపడతాయి. ఒక భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవి ఈ వారం పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డి చేద్దాం అనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానం అనగా యుఎస్ అనుకుంటాం, యుఎస్, యూకే, ఎక్కడైనా సరే మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, మనస్పర్ధలు వస్తుంటాయి. అవి పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదరడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేదు. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్కి, రాజకీయ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదో రాదు అనుకున్న పదవి కూడా వీరికి వరించే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం నువ్వుల నూనె పోసి కార్తీక మాసం అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.